హాయ్ ఫ్రెండ్స్! ఇంకా ఈరోజైతే మెంతం టమాటా చికెన్ కర్రీ అయితే వండుతున్నాననమాట. ఇంకా కడాయి అయితే పెట్టేసి అందులో ఆయిలేసి ఒకటేసారి చికెన్‌ని, అలాగే మెంతాన్ని, ఉల్లిపాయలనైతే వేసి ఇలా మగ్గించాను నూనెలో. ఇంకా కొంచెం పసుపయితే వేశాను కలర్ కోసం అయితే. ఇక ఇప్పుడైతే టమాటాలనైతే ఇలా చాపర్‌లో వేసి ప్యూరీ లాగా తీసుకున్నాననమాట. ఇలా చేయడం వల్ల అయితే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇంకా పూరికి కానీ, చపాతీకి కానీ, అన్నంలోకి కానీ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా వండుకోండి. ఇంకా ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారము, ఉప్పు, అల్లం ఎల్లిపాయ పేస్ట్‌నైతే వేసేసాను. వేసి ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న మంట మీద అయితే ఉడికిస్తూ ఉన్నాననమాట. ఇప్పుడు ఒక 2 టీ గ్లాసులంత వాటర్‌నైతే వేసి మూత పెట్టాను. చూసారా? చికెన్ అనేది మంచిగా బాయిల్ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే గరం మసాలాను వేశాననమాట. సో, ఈ క్వాంటిటీలో అయితే గ్రేవీ ఉంటే మనకు కలుపుకోనికైనా, చపాతీకైనా చాలా బావుంటుందనమాట. ఫైనల్‌గా అయితే కొత్తిమీరని వేసేసాను. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నాననమాట. ఈరోజు చపాతీకి కాంబినేషన్‌గా అయితే ఈ కర్రీని చేశాను. ఎలా అనిపించింది మీ అందరికి?